ఐవీఎంఆర్ న్యూస్ కు స్వాగతం సుస్వాగతం. ఐలాపూర్ గ్రామంలో కోరుట్ల నుండి యూసఫ్ నగర్ కు వెళ్తున్న ఆర్టీసీ బస్సు గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు వారి మోటార్ సైకిల్ ను బస్సుకు అడ్డుగా పెట్టారు. ఈ ముగ్గురు యువకులు లింగంపల్లి రాహుల్, నల్ల రక్షక్ మరియు మారంపల్లి వినయ్ మద్యం మరియు గంజాయి మత్తులో ఉన్నారు. ఆర్టీసీ డ్రైవర్ మరియు కండక్టర్ తో వారు గొడవ మొదలుపెట్టారు. ఆర్టీసీ బస్సులోకి ప్రవేశించి డ్రైవర్ భూపాల వంశకృష్ణను చేతు లక్ష్యంగా కొట్టి ఆర్జీగా అర్ధాంత స్థితిలోనే ఉంటున్న కండక్టర్ ఎర్రోల వేణుగోపాల్ పై కూడా దాడి చేశారు. ఈ సంఘటనతో కండక్టర్ ఎర్రోల వేణుగోపాల్ ఫిర్యాదు అందించిన నేపథ్యంలో ముగ్గురు యువకులపై పోలీసు అధికారులు కేసు నమోదు చేశారు. ఫిర్యాదుదారుడు ఎర్రోల వేణుగోపాల్ 53 సంవత్సరాలు, రేకుర్తి గ్రామం, కరీంనగర్ జిల్లాలో చేస్తున్న ఆర్టీసీ కండక్టర్. డ్రైవర్ భూపాల వంశకృష్ణ ఆర్టీసీలో డ్రైవర్ గా పనిచేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు తక్షణ చర్యలు తీసుకుంటున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా కట్టుబడించేందుకు సమాజం అందరికీ అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. జగిత్యాల జిల్లా కొరుట్ల మండలం ఐలాపూర్ గ్రామంలో సాయంత్రం స్కూల్ పిల్లల్ని తీసుకొని రాగా ఒక ముగ్గురు వ్యక్తులు మద్యం సేవించి మాపైన దాడి చేశారు. ఆడపిల్లల దగ్గరకు పోయి కూడా అసభ్యపరంగా బూతులు తిట్టారు. ఎందుకు ఇడుతుర్రు అని మా కండక్టర్ గారు అడిగితే మా కండక్టర్ గారి పైన కూడా దాడి చేయడం జరిగింది. డ్యూటీలో ఉన్న డ్రైవర్ పైన గానీ కండక్టర్ గారి పైన గానీ దాడి చేస్తే దాని పరిణామం చాలా కఠినంగా ఉంటుంది.